సిస్టర్ ఆ ట్రే తీసుకురండి. క్విక్ క్విక్. ఓకే సార్. డాక్టర్ 10వ నెంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఇస్ ఇట్? ఐఎమ్ కమింగ్. సిస్టర్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెడ్స్ ఏర్పాటు చేయండి. పిల్లలు వస్తూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఎందువల్ల జరిగింది? పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినటం వల్లే ఇలా జరిగింది. ఐస్ క్రీమా? ఎస్ సార్. ఐస్ క్రీమ్లో మత్తు మందు కలిపింది సార్. మత్తు మందు ఉందా? అవును సార్. వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్న స్వార్థంతో మత్తు మందులు ఐస్ క్రీమ్లో కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్ముతున్నారని డైలీ పేపర్లో చదువుతూనే ఉన్నాం. అటువంటి తప్పే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే మత్తు మందులు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో కలిపారు సార్. అవి తిన్న ఈ పసిపిల్లల జీవితాలు పాపం రాయిపడి పగిలిన అద్ద పెంకుల్లో అయిపోయినాయి సార్. కానిస్టేబుల్స్ కస్టమర్స్ ని బయటికి పంపండి. ఇక్కడెవరు ఉండకూడదు. బయటికి వెళ్ళండి. ఇంకో అరగంట దాకా వ్యాపారం జరగదు. తర్వాత రండి. వెంకట్రాజు, ఈ గులాబీ పువ్వు చూస్తే మత్తు మందు కలిపిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పసిబిడ్డలు గుర్తు రావడంలా? కాకి డ్రెస్ వేసుకుంటే కుక్కరా లోపలికి రావడమేనా? చట్టానికి లొంగిపో, లేదంటే ఇది నీ సమాధి పైన పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్తో వచ్చాను. గూండాయిజానికి చట్టం ఎప్పుడూ లొంగిపోదు బే. ఇలా చూడు, నేను అహింసావాదిని. అరాచకాలు దౌర్జన్యాలు నాకు నచ్చవు. నువ్వు మంచివాళ్ళ ఈ సంకెళ్ళు నీ చేతులకు వేసుకో. నన్ను బంధించడానికి చేతిలో వారెంట్ ఒకటి ఉంటే చాలదు, ఒంట్లో కరెంట్ ఉండాలి.
ఛీ! పసిబిడ్డ మరణం మన దేశానికే అవమాన చిహ్నం. పోలీస్ డిపార్ట్మెంటునే సవాలు చేస్తున్న దేశద్రోహుల పైశాచిక చర్య. దీనికి కారకులైన మాదక ద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉందని మా డిపార్ట్మెంటుకు అనుమానంగా ఉంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ మొదలైన మత్తుమందులకు ఇంతవరకు పెద్దవాళ్లు మాత్రమే అలవాటు పడి బానిసలయ్యేవాళ్లు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా దీనివల్ల ప్రమాదానికి లోనవుతున్నారు. దీన్ని అరికట్టకపోతే రేపు పుట్టబోయే బిడ్డలు తాగే తల్లిపాలలో కూడా మత్తుమందులు కలిపి భావితరాల బంగారు భవిష్యత్తునే నాశనం చేస్తారు. మన హిట్లర్ వారసులమా? ప్రజాప్రతినిధులమయ్యా. ఇటువంటి సంఘ విద్రోహాలను అంతం చేయడానికి ఏ చట్టం మీకు అడ్డంగా ఉంది? ఏమంటారు సార్? మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఆ విద్రోహులను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ ఆధారంతో వీరిని అరెస్ట్ చేస్తున్నారు? ఈ ఫైల్లో ఉన్న ఆధారాలను బట్టి. సార్, ఇప్పుడు మీరే చెప్పండి, వీరిని వదిలిపెట్టమంటారా, అరెస్ట్ చేయమంటారా? You are under arrest now. వలపులతో తలపులతో పిలుపులతో చూడాలి నలిగినవి అలిగినవి పర్వాలు తీయగా తీయగా రేపుతున్న ఆశలే చల్లగా చల్లగా పొంగేనమ్మ నేడిలా సరసమే సరసమే
చిలిపి సరసమే కోరే మది పలికెను మనం కులికిన క్షణం వేగాలలో వేగాలిలే కమ్మగా కమ్మగా వాన జల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లెనంట పువ్వులే విరిసినది 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 తారక ఒళ్ళోకే చేరక హృదయమే మురిసినది 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 కమ్మగా కమ్మగా వానజల్లు కమ్మగా పువ్వులే పువ్వులే చల్లేనంట పువ్వులే ప్రణయమే దాహమై పూజ కోరినది సరాసరి రేగేనంట చలి ఆగదింక మరి లాలించనా లాగించనా మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే మచ్చి కంట తెలిసే పువ్వుల గానమే విన్న మనసిలా కరిగినది 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 మోగిన గుండె లోతులో మోజువిలా జాజులని చల్లినది మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే మచ్చికంత తెలిసే చిలిపిగా ఈ చెలి పులకరిల్తలే కోరిందిలే సరసమే సరిగమై కలల మధువనం చూసిందిలే వేచిన మది అడిగెను అది రారమ్మని చేకొమ్మని మనసే మనసే పచ్చి పాల మనసే తెలిసే తెలిసే హ్యాపీ బర్త్డే టు జ్యోతి, నువ్వు ఎవరి కోసం పుట్టావో తెలుసా? ఎవరి కోసం? నా కోసం. మీరు కూడా నా కోసమే పుట్టారు. మీరిద్దరూ మా కోసమే పుట్టారు. తెలుసా అంకుల్ ఆంటీ?
నువ్వు పక్కనుంటే నిద్ర ఎలా వస్తుంది? తీయ తీయని కలలు కంటున్నారా? ఇలాంటి అందాల రాసి ఒళ్ళో ఉంటే కలలెందుకో? ఇప్పుడు టైం 2 అయింది, వెళ్ళి పడుకో బుజ్జి. నిద్రపోకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. నిన్ను నిద్రపోనివ్వను, నేను నిద్రపోను. ఈ రాత్రంతా ఆటలే. ఆ ఆటలన్నీ నాకు తాళి కట్టిన తర్వాతే. నేనిప్పుడే అది అడిగానా? ఫూల్. మాకు మాత్రం మంచి చెడు తెలియవా? మీకు మాత్రమే తెలుసా? నువ్వు చెప్పేది లవ్ స్టోరీలో వచ్చే లాస్ట్ పేజ్, నేనడిగేది లవ్ స్టోరీలో వచ్చే ఫస్ట్ పేజ్. బుజ్జిగా, ఈ లవ్ స్టోరీ పుస్తకాలన్నీ పేరు వినగానే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తమాషాగా చదువుదామని ఫస్ట్ పేజీ తిప్పితే అది లాస్ట్ పేజీ వరకు తీసుకుపోయి వదులుతుంది. అంచేత సో సారీ. గుడ్ నైట్. నువ్వు నిద్రపోతావా? అవును, నిద్రపోతాను. ఇప్పుడే? ఇక్కడే? ఈ బెడ్ లోనే? ఒంటరిగా? అవును, ఒంటరిగా. జాలీగా పోవే. జంప్. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మలా. లలా 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 లలా. Happy, happy birthday. జ్యోతి, జ్యోతి, ఎక్కడ? అలా దిక్కులు చూస్తున్నావేంటి? నేనే పెద్ద పులిని మాట్లాడుతున్నా. అది సరే, పులి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? జూలోంచా? జూలోంచి కాదు, బుక్కులోంచి. బుక్కులోంచా? అక్కడ భగవద్గీత ఉంది కదా, అది ఓపెన్ చేయి. హాయ్, రేడియో. అది రేడియో కాదు, వైర్లెస్ సెట్. వైర్లెస్ సెట్? పక్కనున్న బాక్స్ లో ఇయర్ ఫోను, మైక్రోఫోను ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఇయర్ ఫోన్ తీసుకుని చెవులో పెట్టుకో. ఓకే. మైక్రోఫోన్ తీసుకుని నీ ట్రాక్ సూట్ లో దాచుకో. తర్వాత ఆ పుస్తకం తీసుకుని తిన్నగా గ్యారేజ్కి వచ్చాయి. సరే. నీ చావుకి మత్తు మందులే కారణం అని చెప్తున్నారు. ఆ మత్తు మందుని అంతా చేయకుండా వదిలిపెట్టాం. చిన్న పిల్లల ఈ ఆటలేమిటి? ఇది పిల్లలాట కాదు, వయస్సు పోరాటం. ఇలా చూడు జ్యోతి, ఒక వైర్లెస్ సెట్ నీ దగ్గర ఉంది, ఒక వైర్లెస్ సెట్ నా దగ్గర ఉంది. ఇకపై మన ఇద్దరం, నే పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే, నువ్వు రైల్వే స్టేషన్ లో ఉన్నా సరే, నే రోడ్లో ఉన్నా సరే, నువ్వు ఇంట్లో ఉన్నా సరే, నేను బాత్రూమ్ లో ఉన్నా సరే, నువ్వు బెడ్రూమ్ లో ఉన్నా సరే, హ్యాపీగా జాలీగా మాట్లాడుకోవచ్చు. దట్ మీన్స్ ఈ నిమిషం నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్ స్టార్ట్. ఇకపై 24 గంటల సేపు మన లవ్ ప్రోగ్రామ్సే. ఫ్రెండ్స్, ఈయనే మన హీరో, పోలీస్ బుల్లెట్. మీరంతా ఎవరు? మీకేం కావాలి? మేమందరం మీతో చేరతాం అంకుల్. ఎందుకు? న్యాయాన్ని కాపాడటానికి. నేను వద్దంటే
ఇక్కడే మేము ప్రాణాలు వదిలేస్తాం. సరే అంటే ఇవాళ నుంచి మేము మీతో పాటు దేశం కోసం పోరాడతాం. డన్. వావ్, నా హీరోకి పొగడ్తలు. అబ్బా, ఎందరు చప్పట్లు కొట్టారో తెలుసా? ఏయ్ సుభాష్, థ్యాంక్ యూ. పరాయి వాళ్ళు పొగుడుతున్న సమయంలో మనస్సాక్షి మాట వినిపించదని మహాత్మా గాంధీ ఊరికే అన్నారా? ఇప్పుడు చూడు. ఏయ్ సుభాష్, హాయ్ జ్యోతి. నేను జ్యోతిని కాను, నా పేరు స్వాతి. మనిషి మొహం చూస్తే కొండముచ్చులో ఉంది. ఏమయ్యా, బందర్ లడ్డు పాలకోవా అంటూ సరసాలాడి ఇప్పుడు వెండి కప్పు దొరకగానే నేను కొండముచ్చినయ్యానా? నేను ఎలాంటిదానో నీకు తెలీదు. ఇప్పుడు చూడు. హ! అయ్యయ్యో, నేను నిన్నలేదు. పక్కన కోతుల రాణి ప్రాణం తీస్తుంది. ఇది Cheers, dear. Cheers, dear. సరసాలాడే లెవెల్కి మూడొచ్చిందా? చియర్స్ ఎవరికి? కోతుల రాణికా? ప్లీజ్ జోక్ లేకుండా నోరు మూసుకో. ఎవరన్నారు? చచ్చా, నేను మిమ్మల్ని అంటానా? ఇదేమిటి? ఏమండి, మీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదని చెప్పు. అమ్మడికి ఎంత ఇంట్రెస్టో చూడు. అవును, ఇంకా కాలేదు. ఎందుకలా? అలా చేసుకుంటుందేమో అడుగు. మహా ఆదుర్దాగా ఉంది. అయ్యో, అలా అడిగితే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కష్టమా? ఏం కష్టం? మీకు నేరస్తులు చంపుతాడు ఏ కష్టం లేదు. మాకు జవాబిస్తే మీదేం పోతుంది? ఏం పోదు. ఇదేనికి? ఓ, దానికా? సారీ మేడం, నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తొందరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమిటిది? మనకి వివాహమై 25 ఏళ్ళయింది. 25 ఏళ్ళు ఎప్పుడు రిటైర్ అవబోతున్నారు? మీ పెన్షన్ తినడానికి ఓ పిల్లాడు కూడా లేడు. ఏ సార్, మీ ప్రాణం మీద మీకు ఆశ లేదా? అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా? లెటరా? నాకు తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు. ఏంటిది? ఓ, ఆ లెటరా? ఆంటీ, ఆంటీ, ఏంటల్లి? ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలీదు. సుభాష్ అడుగమ్మా. సుభాష్, అమ్మా, నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైందే. అవుతే ఏమిటి? జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు? ఏం చేయమంటావు? మీ నాన్న అలా చెప్పమన్నారు. ఆయన ధర్మపత్ని, నేను అదే ఫాలో చేస్తున్నాను. ఏంటంటే జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా? అదేం లేదురా. అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా. సుభాష్, ఆ ఆశ్రమంలో ఉద్యోగానికి పోతే అది అక్కడే ఉండాలి కదూ? అవును, అక్కడే ఉండాలి. ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి. దానికి మనమేం చేయగలం? సుభాష్, మన గూటి చిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది. అయ్యో డాడీ, ఎక్కడికి పారిపోతుంది? అది ఎక్కడికి ఎగిరిపోయినా నేను ఊరికే ఒక విజిలేస్తే చాలు మన ఇంట్లో వాలిపోతుంది. డాడీ, జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని. అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది. ఇకపై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట. దీనికి వరి అవడం దేనికి? ఏమి డాడీ, యు ఆర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసరా? నీ మనసు ఒక బుల్లెట్ లా ఉండద్దు? సుభాష్, ఎస్.
మనసంతా నీదే నీ గిలిగింత నాదే కలలు గల్ల కన్నులలోన కామదాహమే కౌగిలింత కోరినదంట ప్రేమ గీతమే ఎంతెంత దూరం ప్రేమ లోకము ఎంతెంత దూరం ఇంకెంత దూరం వచ్చేసింది ప్రేమల తీరం ఊహలన్నీ ఎగిసేనంట నింగిదాకా ఎగిరేనంట జతగా గుండె పిలుపు నీకే బ్రతుకంతా నీ కొరకే అంది ప్రాణమే మనసంతా నీదే నీ గిలిగింత నాదే మనసంతా నీదే నీ గిలిగింత నాదే గుండె ఊసులాడే వేళ తనివి తీరదు తీయనిది వలపన్నది లోకమెరగదు స్వర్గమంటే వేరే లేదని మరిచిపోకమ్మా ప్రేమ జంట కూరినిలోనే ఉంది చూడమ్మా దాగుడు బుచ్చి దండ పోరు పిల్లి వచ్చే ఎలుగా చోరు ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ 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 ఒంటరి పయనం ముళ్ళ బాట జంట పయనం పువ్వుల బాట జతగా గుండె పిలుపు నీకే బ్రతుకంతా నీ కొరకే అంది ప్రాణమే మనసంతా నీదే నీ గిలిగింత నాదే మనసంతా నీదే నీ గిలిగింత నాదే ఏమైంది అంటే ఎక్కడికి మా డాడీకి దెబ్బ తగిలిందట నెత్తురు వస్తుందంట ఏడవకూడదు నాకేం కాలేదు పాప డాడీ ఈ దెబ్బ ఎలా తగిలింది మేడమెట్లు దిగేటప్పుడు కాలు జారి పడ్డాను అంతే బాగా నెత్తురు వచ్చిందా లేదమ్మా నొప్పిగా ఉందా ఏడవకూడదు నాకేం కాలేదు ఎవ్వరూ ఏడవకూడదు
మీరందరూ నా కోసం దేవుణ్ణి ప్రార్థించడం చూసిన తర్వాత నా బాధంతా మాయమైపోయింది. డాక్టర్, నాకు దెబ్బ తగిలిందని చూడడానికి పరిగెత్తుకొచ్చిన పిల్లల కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలి రక్తం వచ్చింది. ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. రండి. నువ్వు? నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో టీచర్ పోస్ట్కి వచ్చాను. చాలా సంతోషం. చూడమ్మా, సార్, ఇక్కడున్న పిల్లలకి నువ్వు ఒక టీచర్గా ఉంటే మాత్రం సరిపోదు. అమ్మలా నాన్నలా ఉండి ఆప్యాయంగా చూడాలి. అంతేకాదు, వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగును తీసుకురావాలి. yes sir, I'll do my best. ఏం శాస్త్రులు, నవగ్రహాలు ఏమంటున్నారు? ఇళ్లల్లో ఉన్నారా, టూర్లు కొడుతున్నారా? అబ్బే, టూరు లేదు, జోరు లేదు, అందరూ సైలెంట్ గానే ఉన్నారండి. ఏమిటి సైలెంట్ గా ఉన్నారా? వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారని మీరు కూడా సైలెంట్ గా ఉంటారా? అందుకేనా మీకు కబురు చేసింది? నోరు తెరిచేదని చెప్పండి స్వామి. ఆయన చెప్పేది ఏముందమ్మా, నేను జ్యోతిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. మా పెళ్లి వెంటనే జరగాలి. నా జాతకం పోలీస్ జాతకం, ఏ గ్రహం నన్నేమీ చేయలేదు. జ్యోతి జాతకంలో కూడా రాజయోగం ఉంది. అది భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నేలబోతోంది. సూపర్ జాతకం. తమరు నా జాతకం కూడా చూసి చెప్పండి. అన్ని శాస్త్రాలు తెలిసిన వారు కదా, మరి నాకెందుకు కబురు చేశారు? గంట వాయించడానికా? ఇప్పుడు ఇంట్లో గంట వాయించే వస్తున్నారుగా. అయ్యయ్యో, గంట వాయించడం ముఖ్యం ఇప్పుడు. శాస్త్రి గారు, మీకు కబురు చేసింది వివాహానికి శుభలేఖ వేసినట్టు. ఊరికి ఒక సంప్రదాయం. వచ్చినందుకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళండి. ఆంధ్రజ్యోతి పంచాంగంలో వచ్చే మాసం మంచి ముహూర్తం ఉందనుకుంటాను. ముందు ఇది దింపండి. ఆ అంటే ఊ అంటే ఆడిస్తుంటారు. ఇక మీద ఆడించను, కాలుస్తాను. పోలీసు వాళ్ళ పంచాంగంలో రేపే మంచి ముహూర్తం అని రాసుంది. ముందు అది ఫిక్స్ చేయండి. పోలీస్ పంచాంగం టైం సరిగా లేదు, నేను జారుకుంటాను. ఉండండి, జాతకం చూడటం తెలీదా? జాతకం చూడటం తెలీదా? నాకా? ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళందరూ జాతకాలు చూస్తున్నారు. ఇంకా నేనెందుకు కరివేపాకలా? ఒంటింట్లో పత్రం లేదన్నావుగా, ఈయన తీసుకెళ్ళి రుబ్బే. మీరుండండి, ఆయన అసలే వణిగిపోతున్నాడు. ఇస్తే పారిపోతాడు. స్వామి, తాళి కట్టినా ఇల్లు కట్టినా మీ వాళ్ళు రావాలి, ముహూర్తం పెట్టాలి. అదే కదా సంప్రదాయం. చప్పున ఒక మంచి రోజు చూసి చెప్పండి. చూడండిస్తే కదా. ఇలా చూడండి, ఎల్లుండి నుంచి ఆషాఢ మాసం, శూన్య మాసం. శుభకార్యాలను గురించి ఎవరూ ఆలోచించనే కూడదు. ఆ తరువాత వచ్చేది శ్రావణం. శని ఇన్ క్లైమాక్స్. శని ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ పీరియడ్ లోనే దుష్యంతుడు శకుంతల్ని మరిచిపోయాడు. అలాగా? ఎక్కడున్నాడు ఆ శని? దేనికి? వాణ్ణి కూడా కలుస్తారా? 2 మాసాలు పోతే వేరే ఇంటికి మారిపోతాడు. ఎందుకు అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేసుకుంటారు? జ్యోతి, ఏమిటండి ఇంత రాత్రి వేళ డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రేమికులకు రాత్రి పగలు అనే తేడా లేదు. ఎప్పుడు మూడొస్తే అప్పుడే. అది సరే, మీరిప్పుడు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా, ఇంట్లోంచి మాట్లాడుతున్నారా? నేను మా ఇంట్లోంచి మాట్లాడడంలా, చెట్టు మీద కూర్చుని మాట్లాడుతున్నా. అది మీ ఆశ్రమం ఎదురుకుండా ఉన్న చెట్టు మీద కూర్చుని. అయ్యో, చెట్టు మీద నుంచా? ఏమిటి సడన్ గా కోతిలా మారారు? ఏంటి కోతిలా మారానా? ఎవరు నీకు టీచర్ పోస్ట్ ఇచ్చింది? మనిషి మనిషిగా మారకముందు కోతిలాగే ఉన్నాడు, తెలుసా నీకు? ఇప్పటికీ ఇంకా మీరు కోతిలాగే ఉన్నారా? అమ్మడు, కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి ఇద్దరూ ఒకటే. తలాతోక తెలీదు. అత్సర్లే, కోతుల కథ వదిలే, నీ కథ చెప్పు. ఎలా ఉంది మీ ఆశ్రమం? ఇది ఆశ్రమం కాదు, ఒక దేవాలయం. ఏమోయ్, మీ ఆలయంలోకి నాలాంటి భక్తుల్ని రానివ్వరా? ఆ దేవాలయంలో ఏ దేవుడున్నాడు?
క్విక్ క్విక్ త్వరగా బాడీస్ని క్లియర్ చేయండి. నమస్కారం కమిషనర్ సార్. ఇది మా ఓం ఆశ్రమానికి చెందిన బస్సు. అవును, ఇప్పుడే నాకు తెలిసింది. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? నో సార్. ఈ బస్సును డ్రైవర్ తోలలేదు సార్. మా ఆశ్రమంలో ఉన్న గడుగాయ పిల్లలే తోలేరు. డ్రైవింగ్ తెలియలే, కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ సంగతి మీకెలా తెలుసు? మా డాడీ ఫోన్లో చెప్పారు. డాడీ అంటే? డాడీ అంటే మా ఆశ్రమం ప్రిన్సిపాల్. మీరంతా ఆశ్రమానికి చెందిన వాళ్ళ? నోనో, దీనికి చెందకపోయినా ఇక్కడ సేవ చేస్తుంటాం. ఈ ఆశ్రమం మాకు దేవాలయం సార్. మీరు? నేనెవరనేది ముఖ్యం కాదు, అయినా చెప్తాను. నేను ఒక అడ్వకేట్ని. దాదాపు 3 లక్షల మంది ఉన్నాం. ఇటువంటి పుణ్యస్థలం మీద పోలీసు వాళ్ళకి అనుమానం అనేది రాకూడదు. సపోజ్ అలా వస్తే నేను కోర్టులో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీస్ ఆశ్రమానికి పంపండి ప్లీజ్. ఇక్కడి దాకా బాడీస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. తక్కిన పనులు నా పిల్లలు చూసుకుంటారు. వీళ్ళ దహనకాండ పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం. ఐఎమ్ సారీ, ఈ ఆశ్రమంలోకి పోలీసులు రావడానికి పర్మిషన్ లేదు. ఏ? పవిత్రమైన ఈ ధర్మక్షేత్రంలో పోలీసులు మిలిటరీ వచ్చి ఏం చేయబోతారు? చిల్డ్రన్, నిన్న బస్సులో పిల్లలు చావడం యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేయించిన హత్యలు. ఎవరికి తోచినట్టు వారు అనుకోవచ్చు. దేవుడు అధికారాన్ని అందరికీ ఇచ్చాడు. ధర్మం పేరుతో అక్రమాలను చేసే వాళ్ళను శిక్షించడానికి ఆ దేవుడు మనిషికి శక్తి కూడా ఇచ్చాడు. అక్రమాలు చేసే వాళ్ళందరినీ శిక్షించాలంటే ఆ దేవుడు అవతారం ఎత్తి రావాలి. సార్, ఈ న్యూస్ యాక్సిడెంట్. గుడ్ మార్నింగ్ డాడ్. సార్, దిస్ ఇస్ సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది జగన్నాథ్ స్పీకింగ్. హలో హలో. ఓం ఆశ్రమం స్టూడెంట్స్ వచ్చింది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఎవడయ్యా వాడు పిచ్చోడ్లా వాగుతున్నాడు? అది యాక్సిడెంటేనయ్యా. సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇట్స్ అ మర్డర్. చట్టాన్ని కాపాడి ప్రజల్ని రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి వాళ్ళుంటే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? పోలీసులట, పోలీసులు.
జ్యోతి, సుభాష్, ఏమిటి రాత్రి వాళ్ళు వచ్చారు? ఇక్కడికి ఎవరో రాకూడదు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. మీరు ఎలా వచ్చారు? నువ్వు ముందు కిందకి రా. సుభాష్, ఎందుకు ఈ రిస్క్? ఏమిటిదంతా? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నా? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, వల్లకాడు. సుభాష్! అవును, వల్లకాడే. దేవాలయాన్ని కాపాడడానికి తుపాకులెందుకు? వేటాడే కుక్కలెందుకు? మృగాల్ని బంధించే ఈ ఇనప వలయాలెందుకు? మీ ఆశ్రమం పిల్లలు ఎలా చెప్పారో తెలుసా? ఈ మృత్యు గుహలో నువ్వు ఉంటావా? పొద్దు రాపోదాం. నాకు చేతిలో చెయ్యేసి ఒట్టేయాలి మీరు. ఏమిటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. జ్యోతి! సుభాష్, నేను మీరు రమ్మంటే వచ్చేస్తాను. కానీ ఆశ్రమంలో ఉన్న అనాథల గత ఏమవుతుంది? ఈ శ్మశానంలో అనాథ బాలబాలికలందరూ మారణ హోమానికి బలై మట్టిలో మట్టిగా కలిసిపోవాలా? అది నీ పని కాదు, నా పని. నే చూసుకుంటాను. ఈ ఆశ్రమంలోని ద్రోహులందరినీ ఉరి తీయించకుండా నే వదిలిపెట్టను. చనిపోయిన ఆ చిన్నారి పిల్లల ఆక్రందన ఇంకా నా చెవుల్లో మోగుతూనే ఉంది. వీళ్ళందరినీ పట్టుకోవడానికి సాక్ష్యం కావద్దా? మీ డిపార్ట్మెంట్ అడిగితే ఏం చెప్తారో? అందువల్ల నేను ఇక్కడే ఉండి సాక్ష్యాలు కనిపెట్టి మీ దగ్గరకు వస్తాను. పొట్టేశారు, వద్దనకండి ప్లీజ్. థ్యాంక్స్.
ఉత్త థ్యాంక్స్ అయినా ఇంకేం లేదా? ఉంది. తల్లి తండ్రి గురుదేవం 1 2 3 బ్రహ్మ విష్ణు శివమూర్తులు 3. We are the children, we are the nation, we are the children, we are the nation. దేవాలయము వంటిది మాకి విద్యాలయమే. జ్యోతి యో జ్యోతి కాలములో నా ఋతువులు 6 4 5 6 అన్ని భాషలు ఇక్కడ మిక్స్. We are the language, we are the courage, we are the language, we are the courage. దేశం దేహం ధ్యానం ప్రాణం విద్యాలయమే. Now the time is love time. మనకు ఉన్నవి గ్రహములు 789 నవరసాలతో బ్రతుకే ఫైన్. We are the nature, we are the future, we are the nature, we are the future. లక్ష్యం గమ్యం ధ్యేయం శ్రేయం విద్యాలయమే. జ్యోతి ఏ జ్యోతి పది మార్లు ముద్దులాడేను నూరేళ్ళు. 10 మార్లు ఈ ప్రేమలేనమ్మ వేకువలు. We are the lovers, we are the flowers, we are the lovers, we are the flowers. 11, 12, 13, 14, August 15. పదహారొచ్చాక ఒళ్ళంతా మెరిసేను. 17 మొదలవును చిరుమోహం. 18 జారేను చెలిపైట. 19 కోరేను ప్రణయాలు యద సంగమం. 20 కోరేనమ్మా. We are the soldiers, we are the leaders, we are the soldiers, we are the leaders. తలపు మలుపు మలుపు గెలుపు అన్నీ మావే. తరువాత 22 బస్ స్టాండ్ క్యూ. పిల్లే అంటుంది హౌ డు యు డూ ఐ లవ్ యూ. 23 బస్ స్టాప్ లో 24 ఆహా టీనేజ్ 2. కులికిపోయేనే మనే ప్యా అవ్వ గోలీ మార్. విలాసాలకి టీనేజ్ శ్రీకారము మరి స్వీటులే ఓల్డేజ్ మమకారము. We are the lovers,
We are the flowers, we are the lovers, we are the flowers. 30, 40, 50 పైన భూమికి గుడ్ బై. ఏ బతుకు పోతే పోని నీ దేశము కోసం పోరాడు. ఓ మృత్యువు కూడా దాస్యం చేసే నీ మృత్యువైపోవును ఏనాడు. ఓ ఒకే బ్రతుకు పోతే పోని నీ దేశము కోసం పోరాడు. ఓ మృత్యువు కూడా దాస్యం చేసి నీ మృత్యువైపోవును ఏనాడు. ఓ ప్రమాదాలే ప్రమాదాలే ప్రమాదమిలా ప్రతాపించు. మనోబలమే అజాయుధమై వీరుడిలాగా విజృంభించు. నీతి న్యాయమే నీ లక్ష్యం, న్యాయం ధర్మమే నీ గమ్యం. త్యాగం చేసిన యోధులను కాలం ఎన్నడూ మరవదురా. ఒకే బ్రతుకు ఒకే పోని నీ దేశం కోసం పోరాడు. నిప్పంటి సత్యాన్ని నివురు దాచగాలేదంట. పోలీసు బుల్లెట్టు సాటి అన్నదే లేదంట. We are the police, we are the justice, we are the police, we are the justice. జై హింద్ అంటూ సాగాలంట భారత భూమి. కట్టి పడేసి పడుతున్నావా? కట్లోడ దీపే నా తడాక తెలుస్తుంది.
సిటీ నుంచి మ్యూజికల్ బొమ్మ తెప్పించిస్తా అన్నారుగా, ఎందుకు కొనివ్వలా? అంచేత డాడీకి తప్పు నాది కాదు, వాళ్ళదే. మీకు బొమ్మ కొని తీసుకురమ్మని సిటీకి పంపి నెలపైన అయింది. వాళ్ళు ఇప్పుడే వచ్చారు, అది ఒట్టి చేతులతో. సారీ సార్, మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ ఎక్కడ దొరకలేదు సార్. ఇప్పుడు చెప్పండి, డాడీకి డూవా, అంకుల్కి డూవా? సుభాష్, ఏ సుభాష్, నేనే. ఈ ఆశ్రమం ఏదో మాయమహల్లా ఉంది. ఈ ఆశ్రమంలో పోలీసులకు అనుమతి లేదంటున్నారు, కానీ మీ డిపార్ట్మెంట్ మనుషులు ఇక్కడ రహస్యంగా వస్తున్నారు. సుభాష్, నిన్న మీ డిపార్ట్మెంట్కి చెందిన 2 మనుషుల్ని నేను ఫోటో తీశాను, కానీ కెమెరా చేయి జారి నీళ్లలో పడింది. ఇవాళ రాత్రిలోగా నేను ఎలాగైనా అది కనిపెడతాను. ఈ ఆశ్రమంలో అందరూ దేవుడిగా భావించి పూజిస్తున్న డాడీ మంచివాడు కాదు, పరమ రాక్షసుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు అక్కడున్న ఒక్కొక్క నిమిషం నేను దిగులుతో కృంగిపోతున్నాను. సుభాష్, మీ అనురాగం నాకు రక్షగా ఉన్నప్పుడు నాకెవరి వల్ల ఎలాంటి ఆపద రాదు. టీచర్ పనికని చెప్పి దాన్ని సిఐడి పనికి పంపావే నాయన. అయ్యో అత్తయ్య, ఇటువంటి సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి. దేశం కోసం మీరు మనసు రాయి చేసుకున్నారు, వాడు డిపార్ట్మెంట్ కోసం రాయి చేసుకున్నాడు. నేనెవరి కోసం మనసు రాయి చేసుకోవాలి? చాలా వాళ్ళని బాస్ తీసుకురమ్మన్నారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా చెప్తారా? బ్రౌన్ షుగర్, ఇదంతా నీకెలా తెలిసింది? చెప్పు, ఇదంతా నువ్వెలా కనిపెట్టావు? చెప్పరా.
వద్దురా, ఆశ్రమానికే వెళ్ళిపోదాంరా. ఇంత దూరం వచ్చాం కదా, లోపల ఏం జరుగుతుందో చూద్దాం రండ్రా. డాడీకి తెలిస్తే? తెలియలేరా, రారా రా. త్వరగా పండిరా సోమరిపుత్రులు. త్వరగా పండిరా. త్వరగా పండి. కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, ఎవడైనా కాపాడడానికి వస్తే క్లోజ్ చేయడానికి. గో.
బాబ్ యాంటోనీ ఎక్కడ? తెలీదు సార్. తెలీదా? కీ ఇస్తే ఆడే మీలాంటి బొమ్మల్ని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంచింది నా బొమ్మల్ని కాపాడుకోవడానికే. బాబ్ యాంటోనీ చచ్చాడా బతికున్నాడా? వాడెక్కడున్నాడో తెలియదు సార్, కానీ ఖచ్చితంగా వాడు చావలా సార్. చావలా? ఇన్స్పెక్టర్ సుభాష్ చావలా? వాణ్ణి చంపడానికి వెళ్ళిన బాబ్ యాంటోనీ కూడా చావలా? చెప్పిన పని కరెక్ట్ గా చేయడం చేతగాని మీరు చావలా? నా మనస్సు చావలా? మీరు 2 చోట్ల జీతం తీసుకుంటున్నారు, కానీ ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నారు? నా దగ్గర, పోలీసుల దగ్గర. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్కే మహావిశ్వాసంగా ఉన్నారని. జ్యోతి,
జ్యోతి ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను అత్తయ్య, బాగున్నాను. జ్యోతి, ఏం ప్రమాదం లేదు కదా? అక్కడ నీకేదైనా? లేదు, ఇక్కడేం లేదు. దాని చావు నా చేతిలోనే ఉంది. సుభాష్, ఐ లవ్ యూ సుభాష్. ఐ లవ్ యూ సుభాష్. సుభాష్, ఆ ద్రోహిని కింద పడేయండి. ఐ లవ్ యూ సుభాష్. జ్యోతి, 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 సుభాష్, జ్యోతి, సుభాష్, జ్యోతి. నువ్వు ఇన్స్పెక్టర్ అయ్యింది ఒక మనిషిని చంపొచ్చు. క్వైట్ ప్లీజ్. చిల్డ్రన్, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మన డ్యూటీ కాదు. ఈ ఆశ్రమం, పాఠశాల, ఇక్కడున్న ప్రతి ప్రాణి చెప్తుంది మన ఆశ్రమ సిద్ధాంతాలు అహింస, శాంతి అని. వాడిని శిక్షించడానికి పోలీసులున్నారు, చట్టం ఉంది, వాళ్ళకే అప్పగిస్తాం. గాడ్స్, టేక్ హిమ్ అవే. యు బాస్టర్డ్! నా జ్యోతిని చంపేశావు కదరా, నిన్నొదలను నా కొడక. ఈవేళ మనందరినీ మోసగించి ఒక హంతకుడు లోపలికి వచ్చాడు. రేపు ఒక బందిపోటు దొంగ లోపలికి వస్తాడు. ఏదో రోజు ఒక దేశద్రోహి వస్తాడు. దీనికి మనం ఏం చేయాలి? మనం కట్టిన ఆశ్రమాన్ని మనమే కాపాడుకోవాలి. రాత్రింబవళ్ళు అతి జాగ్రత్తగా ఒక్కొక్కరు కాపలా కాయాలి.
కర్మభూమిలో పుట్టిన నువ్వు ధర్మం కోసమే పోరాడు. ఎందుకు మీ అందరికీ అంత ఆలోచన? వాడొక 3rd గ్రేడ్ ఇన్స్పెక్టర్, మనల్ని ఏమీ చేయలేడు వాడు. ఏమంటే మనం మేరు పర్వతం, వాడు గుప్పెడు మట్టి. మనం మట్టి కాదు, బాంబులం. పర్వతాన్ని బద్దలు చేస్తాం. నా బలం అంతా నా వేషంలోనే ఉంది. నా బలం నా గుండెల్లో అనుక్షణం రగులుతున్న నిప్పు. పోలీసులో మిలిటరీయో వస్తే ఈ పిల్లల్ని వాళ్ళ ముందు నిలబెడతాను. కాల్చలేరు కదూ. కర్మకాలి నాకేదైనా ఆపదొస్తే ఈ పిల్లలందరినీ ఒక కంచుకోటలా తయారు చేసి వాళ్ళ మధ్య నిలబెడతాను. అప్పుడు నన్నెవ్వడూ కాల్చలేడు. ఈ రోజు నుంచి మీలో ప్రతి ఒక్కరూ మారణాయుధంగా మారాలి. ఆ రాక్షసుడి అరాచకాల కోటని నేలమట్టం చేయాలి. జల్లువై జల్లువై అగ్గివాన జల్లువై పోరుబాట సాగిరావోయ్. వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేదో చాటి చెప్పే. Walk like a cat, listen like a dog, pull like a bull, think like a fox, attack like a tiger, attack like a tiger. జల్లువై జల్లువై అగ్గివాన జల్లువై పోరుబాట సాగిరావోయ్. వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేదో చాటి చెప్పే. ఏనుగు గుంపును మిల్చే సేన ఒకటి వచ్చిందని చెప్పు, చాటి చెప్పు చాటి చెప్పు చాటి చెప్పు. చీమల దండును చూసి నాగుపాము కూడా అదురుతుంది, బెదురుతుంది బెదురుతుంది బెదురుతుంది. చిరుతవోలే దూకు నువ్వు, పక్షివోలే మారు నువ్వు, సింగమల్లే జూలు దులుపు, పులిగా మారి పంజాబిప్పు. ఊదంట ధైర్యం ఒకటి నీ వెంట, పోరాడు వెలుగుబాట నీదంట. జల్లువై జల్లువై అగ్గివాన జల్లువై పోరుబాట సాగిరావోయ్. వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేదో చాటి చెప్పే. Watch like an eagle, jump like a cheetah, breathe like a snake, run like a horse, attack like a tiger, attack like a tiger.
ఒకటై వెల్లువల్లే ధర్మమైన బాట సాగమంట 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 ఏనాడైనా గాని నీతి ఒకటి గెలిచి తీరునంట తప్పదంట 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 చెయ్యినడ్డం పెట్టి ఎవడు సూర్యకాంతి ఆపలేడు పోరు లేక విజయమేది రక్తమేరా యుద్ధమంటే పోరాడు వెన్ను చూపకే నాడు మోడైనా చిగురు వేయువో నాడు దల్లువై దల్లువై అగ్గివాన దల్లువై పోరుబాట సాగిరావు వెల్లువై వెల్లువై వెలుగులా వెల్లువై వేకువేదో చాటి చెప్పి Walk like a cat, listen like a dog, pull like a bull, think like a fox, attack like a tiger, attack like a tiger. రేఖ రేఖ మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇంకో మనిషి సాయం కోరకూడదు. ఒక పిరికిదాన్లా అరిచి అల్లాడి ఏం ప్రయోజనం లేదు. జీవితంలో ధైర్యంగా పోరాడిన వాడే సగర్వంగా బతుకుతాడు. పిరికివాడు కాదు. నువ్వే పోరాడి నీ మానం కాపాడుకో. మీరు ఈ అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? నేను మీకు అడ్డం రాను. కానివ్వండి. ఎంత భయం! ఆయుధంతి. ఇవాళ చూద్దాం, ఒక ఆడదాని మానం గొప్పదా లేక మగాడి కామం గొప్పదా అని. సూర్యోదయాన్ని ఆపగలిగిన సుమతి కథ నువ్వెప్పుడూ వినలేదా? పరాశక్తిలా లే. ముగ్గురేమిటి, 100 మందైనా ఏం చేయలేరు. పో. నీకు ధైర్యం రాలేదు కదూ? ఇక ఒకే మార్గం ఉంది. ఆ గొడ్డలితి మెడ నరుక్కో. ఏదో ఒకటి చెయ్యి. నరుకు లేదా నరుక్కో.
సెంటర్ పాయింట్ లో కొట్టు. పొడిచేవాడి కళ్ళు. నువ్విచ్చిన ఈ ధైర్యం నా ఒక్కదానికి మాత్రమే కాదు, నా వంటి ప్రతి ఆడపిల్లకి ఒక పాఠం. రేఖ, రేఖ, భరత్, భరత్. రేఖ, ఏమిటి గాయాలు? చూడు, మీ చట్టం ఒక శవంలా తయారైంది. ఒక ఆడపిల్లని కాపాడలేకపోయింది. తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్కలా పరిగెత్తింది. నీకేం కాలేదుగా? చెప్పమ్మా, చెప్పు. శీలమైపోయి ఉండేదని చట్టానికి విలువిచ్చి చేతకాని చవట్లా కూర్చునుంటే కబుర్లు చెప్పి నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. యు ఆర్ అండర్ అరెస్ట్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు. నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు, అమాయకులకు అన్యాయం చేయలేదు. అడిగిన దానికి జవాబు చెప్పు. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా? నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు, పాపాత్మల తలలు నరకడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు, నాలా వంచబడిన ఎందరో నిరపరాధుల్ని కాపాడుకోవడానికి. నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా. ఈ దేశ రాజకీయ నాయకులు ద్రోహులని చెప్పడానికి కాదు, ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి. నా చట్టం భగవద్గీత. అందులో కురుక్షేత్రం ఉంది, ధర్మయుద్ధం ఉంది. ఇలా ప్రతి ఒక్కడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూనికోరులా తయారైపోతే ఈ దేశం వల్లకాడవుతుంది. పరువు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు. నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను. ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు. నా జ్యోతిని, ఆ పిల్లల్ని చంపిన డాడీని, వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదలను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఏ ఆధారం లేదు, కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది. నా ఫ్రెండ్వి, అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నా ఫ్రెండ్వి, అంచేత ప్రాణాలతో వదులుతున్నా. గుర్తుంచుకో, ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను. నా స్టైలు, రూటే వేరు, న్యాయమైన మార్గం. ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆధారాలు అడిగావుగా, పైకొచ్చి చూడు.
ఆ ముగ్గురు మీ గురించి అన్ని విషయాలు కమిషనర్ గారికి చెప్పేశారు. పోలీసులు మన ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈ ఆశ్రమంలోకి పోలీసులు రాకూడదు. తప్పకుండా మీరు వెళ్ళాలనుకుంటే మా సేవల్ని మీరు దాటే వెళ్ళాలి. నే చెప్పలే మన పిల్లలు కంచుకోటరా అని. వాడు మన కోటలో అడుగు పెట్టే లోపే వాడిని చంపేయండి. కిల్ హిమ్ ఐ సే.
వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది నేను. వీళ్ళు బతికినా నాతోనే, చచ్చినా నాతోనే. నా దగ్గర నుంచి వీళ్ళను ఎవరూ వేరుపరచలేరు. వీళ్ళందరూ నా ఆస్తి. ఈ పిల్లలు ఎవరి ఆస్తి కాదు, ఈ దేశ సంపద, ఈ దేశానికి కళ్ళు. వీళ్ళ బతుకులు పాడవడానికి నేను వదిలిపెట్టను. వీళ్ళని చిత్రవద చేస్తున్న నీకు ఏ శిక్ష విధించినా తక్కువే. నన్ను శిక్షించడానికి దమ్మున్నవాడు ఎవ్వడూ లేడు. la 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 la